నమస్కారం. సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన 2 రోజుల పర్యటనలో భాగంగా మంగళవారం కుప్పం చేరుకున్నారు. 4సారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సీఎం చంద్రబాబు తొలిసారిగా తన సొంత నియోజకవర్గం రావడంతో పార్టీ శ్రేణులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం శాంతిపురం మండలం జర్రివానిపల్లె, శాంతిదొడ్డి గ్రామాల్లో ఉన్న హందరినీవ కుప్పం బ్రాంచ్ కెనాల్ పనుల్ని ఆయన పరిశీలించడం జరిగింది. సీఎం గా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా సొంత నియోజకవర్గానికి రావడంతో చంద్రబాబు జిల్లాలోని టీడీపీ ఎమ్మెల్యేలంతా కలిసి ఘన స్వాగతం పలికారు. మరొక వైపు ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను జిల్లా ఉన్నతాధికారులు పూర్తి చేశారు. అందులో భాగంగా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకున్నారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం అనంతరం డిప్యూటీ సీఎం గా బాధ్యతలు స్వీకరించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ రోజు తన పార్టీ ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. త్వరలో అసెంబ్లీ సమావేశాలు ఉన్న నేపథ్యంలో ఎమ్మెల్యేలతో పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. అసెంబ్లీలో వ్యవహరించవలసిన తీరు, అసెంబ్లీ కార్యక్రమాలపై ఎమ్మెల్యేలకు జనసేనాని అవగాహన కల్పించారు. వారాహి అమ్మవారి దీక్ష చేపట్టిన పవన్ దీక్షా వస్త్రాలు ధరించి ఎమ్మెల్యేల అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేలతో పవన్ భేటీ అయ్యారు. సభలో రూల్ పొజిషన్, 0 అవర్, ప్రశ్నోత్తరాలు, బిల్లుల ఆమోదం వంటి సాంకేతిక అంశాలకు జనసేన ఎమ్మెల్యేలకు మంత్రి నాదెండ్ల మనోహర్ వివరించారు. సభకు వచ్చే ముందు నియోజకవర్గంలో సమస్యల్ని అధ్యయనం చేసి రావాలని ఎమ్మెల్యేలకు పవన్ సూచించారు. గత ప్రభుత్వం పాలకులకు అనుగుణంగా ఉంటే వెంటనే రాజీనామా చేసి వెళ్లిపోవాలని, ఇంకా అదే బాటలో నడిస్తే సహించేది లేదని చింతలపూడి ఎన్డీఏ కూటమి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ అధికారులను హెచ్చరించారు. లింగపాల మండలంలోని అన్ని శాఖల అధికారులతో ఆయన శాఖల వారీగా సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ మాట్లాడారు. పార్టీలకు అతీతంగా ప్రజలకు సేవలు అందించేందుకు అందరం కలిసికట్టుగా పనిచేయాలని తెలియజేశారు. చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. ప్రజలు అధికారులు దృష్టికి తీసుకువచ్చిన సమస్యల్ని వెంటనే పరిష్కరించాలని అన్నారు. అనంతరం గ్రామాల వారీగా నాయకులతో చర్చించి సమస్యలు తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ రాంబాబు, తహసీల్దార్ ప్రసాద్, మండల టీడీపీ అధ్యక్షులు గరిమల చలపతిరావు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు, లోకేష్ గారు వాళ్ళ పనితీరు ఎలా ఉంటుందో నాకు తెలుసు. అందుకోసం నేను ఈ క్లియర్లో చెప్తున్నాను. నాలుగు ఏ ప్రెస్క్రిప్షన్లో కూడా మీద బాగుంటారు. నాయకుల నుంచి ఏదో ప్రెస్క్రిప్షన్ మీద బాగుంటారు. ఎవ్రీ మంత్ రివ్యూ ఉంటుంది. చెప్తాను దాని క్లియరెన్స్ కూడా ఉంటుందో. సో మనం కొన్ని కీ ఇంపార్టెంట్ థింగ్స్ ఇప్పుడు మాట్లాడుకుందాము. సో మాట్లాడుకునే ముందు అసలు మా యొక్క అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంటుందో మీకు చెప్తాను. అడ్మినిస్ట్రేషన్ మీకు చాలా సింప్లిఫై చేసి మీకు, నాకు, నాయకులకి, ప్రజలకి ఈజీగా ఉండలేక మేము ఒక స్ట్రక్చర్ని డిఫైన్ చేశాము. అది మీకు ఒక 10 నిమిషాలు నేను చెప్తాను. ఒక చిత్రపూడి మండలంలో చెప్పడం జరిగింది. ఒకసారి బేసిక్ స్ట్రక్చర్ నేను ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత నేను డిపార్ట్మెంట్ వైజ్గా క్విక్ తీసుకుంటాను. ఏలూరులో జనసేన పార్టీ బలంగా విస్తరించడంలో ముఖ్య పాత్ర పోషించి అందరినీ కలుపుకొని ముందుకు పోతున్న ఏలూరు మండల అధ్యక్షులు, ప్రోగ్రాం కమిటీ ఇన్ఛార్జి వీరంకి అంజిత్ కుమార్ పుట్టినరోజు వేడుకలు సోమవారం సాయంత్రం ఎన్టీఆర్ కాలనీలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఆయనకు అభిమానులు, కార్యకర్తలు వారి గజమాలతో ఘన స్వాగతం పలికారు. మహిళలు, అభిమానులు పూలు చల్లి హారతులిచ్చి అభినందించారు. యువకులు టపాసులు పేల్చి బాణసంచ కాల్చి తమ అభిమానాన్ని నాయకుడికి పంచారు. వీరంకి పండు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని వచ్చిన వారంతా ఆశీర్వదించారు. అనంతరం బంధుమిత్రులు, స్నేహితులు సమక్షంలో రెడ్డి అప్పలనాయుడు చేతుల మీదుగా కేక్ కటింగ్ చేశారు.
పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ మార్కెట్ యార్డును ఆకస్మికంగా సందర్శించారు. మార్కెట్ యార్డు ప్రాంగణంలోని గోడౌన్లను పరిశీలించి ఏటా కమిటీకి వస్తున్న ఆదాయంపై ఆరా తీశారు. రైతు బజార్లో రైతులే కూరగాయలు అమ్మే విధంగా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. మరి ప్రభుత్వం ద్వారా మరి మార్కెటింగ్ యార్డ్ గోడౌన్స్ లో ఏం జరుగుతుంది ఏంటనేది ఒక తెలుసుకోవడం కూడా మేమందరూ కూడా విజిట్ చేయడం జరిగే నాయకులు అందరూ కూడా రావడం జరిగింది. ఇవన్నీ కూడా మేడం గారి ద్వారా అన్ని విషయాలు తెలుసుకున్నాం. ఇక్కడ చూస్తుంటే డ్రింకింగ్ వాటర్ కూడా లేదు, వీళ్ళకి త్రాగునీరు అన్నది కూడా ఇక్కడ లేకపోవడం కూడా వారందరూ కూడా ఇబ్బంది వ్యక్తం చేస్తారు స్టాఫ్. అదేవిధంగా ఇక్కడ రాబోయే రోజుల్లో కూడా డ్రింకింగ్ వాటర్ కూడా మనం అరేంజ్ చేసే విధంగా మనం ముందుకెళ్తాం. అదేవిధంగా ఏదైతే సెస్ మన మార్కెటింగ్ ద్వారా ఆకుకూర రైతుల దగ్గర నుంచి కానీ కలెక్ట్ చేసే సెస్ అన్నది కూడా ఇక మన నియోజకవర్గం పరిధిలో చూసుకుంటే కనుక చాలా తక్కువగా కనపడుతుంది. అది రాబోయే రోజుల్లో మరి సెస్ అన్నది దాదాపు మేడం గారు చెప్పిన విధానం మరి చూసుకుంటే కనుక మరి సంవత్సరానికి వచ్చేటప్పుడు 3 కోట్ల రూపాయలు మనకి కలెక్ట్ చేసే విధంగా కూడా 4 కోట్లు టార్గెట్ అన్నారు, 4 కోట్లు రీచ్ అవ్వట్లేదు. మీరు చెప్పిన దాని ప్రకారం ఎంత కదా 3 కోట్లు 3.5 కోట్లు వచ్చే విధంగా ఉంది. అంటే బయట నియోజకవర్గాలు కంపేర్ చేసుకుంటే కనుక మన నియోజకవర్గంలో ఈ సెస్ అన్నది కూడా మన కలెక్షన్ అన్నది కూడా తక్కువగా కనబడుతుంది. కాబట్టి
దాని మీద మనం కొంచెం కాన్సన్ట్రేట్ చేసి ఆ సెస్ అన్నది కూడా కలెక్ట్ చేసే విధంగా కూడా మనం మరి ముందుకెళ్ళాలని చెప్పి తెలియజేసుకున్నాం. అదేవిధంగా ఏదన్నా మరి గతంలో కూడా కొంత అవినీతి జరిగింది అంటున్నారు. ఇక్కడ మరి గత ప్రభుత్వంలో ఇక్కడ ఏదో డూప్లికేట్ రిసిప్ట్స్ ఇచ్చి మరి ఇక్కడ రైతుల దగ్గర సెసెషన్ లో రిసిప్ట్ ద్వారా కూడా ఇక్కడ అవినీతి జరిగిందని చెప్పడం కూడా జరుగుతుంది. మరి వారి మీద ఏ రకమైన యాక్షన్ తీసుకోలేదు అప్పుడు ప్రభుత్వం, మరి అక్కడ శాసనసభను తీసుకోకపోవడం కూడా అది మరి దురదృష్టకర విషయంగా మేము తెలియజేస్తున్నాము. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా ఎక్కడా కూడా అవినీతి అన్నది లేకుండా రైతుల దగ్గర నుంచి కలెక్ట్ చేసే ప్రతి రూపాయి కూడా ప్రభుత్వానికి వచ్చే విధంగానే నేను ఇక్కడ చర్యలు తీసుకుంటానని చెప్పి నేను ఈ సందర్భంగా నేను మీడియా సోదరుల్లో నేను తెలియజేసుకుంటున్నాను. ఏఎంసీ మార్కెట్ గోడౌన్స్ అంతా కూడా వేరే పర్యటన చేసాం. అన్ని రకాల కొంచెం మాడిఫై చేయాల్సిన అవసరం ఉంది ఇక్కడ. అదేవిధంగా గెస్ట్ హౌస్ కూడా ఉంది. ఇక్కడ కూడా ఏంటంటే గెస్ట్ హౌస్ కూడా దేనికి ఉపయోగం లేని విధంగా కూడా ఇక్కడ కనపడుతుంది. కాబట్టి ఏదైతే ఇక్కడ గెస్ట్ రూమ్ ఉందో గెస్ట్ రూమ్ కూడా కొంచెం ఆధునీకరణ చేసుకుంటే కనుక రేపు గవర్నమెంట్ నుంచి ఏదైనా రివ్యూస్ అన్నది ఇక్కడ ఏదైనా అఫీషియల్స్ వచ్చినప్పుడు లేకపోతే కేబినెట్ మంత్రులు వచ్చినప్పుడు డిపార్ట్మెంట్ వైడ్ మన ఓవరాల్ గా కూడా ఇక్కడ ఏమన్నా మనం ప్రోగ్రామింగ్ అన్నది ఇక్కడ పెట్టుకుంటే కనుక బాగుంటది. దాన్ని ఏమన్నా మోడిఫై చేసి శుభ్రం చేసి ఇక్కడ రివ్యూస్ పెట్టే విధంగా కూడా నేను మరి చర్యలు తీసుకుంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రైతాంగానికి కూడా అండగా ఉండే విధంగా ఏదైతే వాళ్ళ ఏఎంసీ ద్వారా మార్కెటింగ్ ఏలూరు జిల్లా ఏలూరు నగరంలో పీడీఎస్యూ ఆధ్వర్యంలో నీట్ పరీక్ష రద్దు చేయాలని కోరుతూ విద్యార్థులు ఫైర్ స్టేషన్ సెంటర్ లో ధర్నా చేపట్టారు. ముందుగా పీడీఎస్యూ కార్యాలయం నుంచి నీట్ పరీక్ష రద్దు చేయాలని కోరుతూ విద్యార్థులు ర్యాలీగా ఫైర్ స్టేషన్ కు చేరుకున్నారు. అనంతరం పీడీఎస్యూ జిల్లా అధ్యక్షులు కాకి నాని మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం నీట్ పరీక్ష నిర్వహణలో నిర్లక్ష్యం మూలంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు అగమ్య గోచరంగా మారిందని తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వం దీనిపై సరైన అవగాహన విద్యార్థులకు కల్పించకుండా పోయిందని విమర్శించారు. ఇప్పటికైనా విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని నీట్ పరీక్షను సక్రమంగా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. నా పేరు కాకినాని, పీడీఎస్యూ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడిని. గత ఈ నెల 4వ తేదీన నీట్ ఎగ్జామ్ సంబంధించినటువంటి ఫలితాలను విడుదల చేశారు. అప్పటి నుంచి కూడా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 24 లక్షల మంది నీట్ ఎగ్జామ్ రాసిన విద్యార్థులు ఆందోళన చెందుతూ ఉన్నారు. ప్రధానంగా నీట్ ఎగ్జామ్ రాసినటువంటి పేపరు లీక్ అయిన ఆరోపణతో పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నా కానీ ఎక్కడా కూడా ఈ దేశ ప్రధానమంత్రి కానీ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు కానీ ఎక్కడా కూడా మాట్లాడలేదు. దాదాపు 24,60,000 మంది ఎగ్జామ్ రాస్తే కేవలం 10 లక్షల మంది క్వాలిఫై అయ్యారు. వాళ్ళకు కూడా 1500 మందికి గ్రేస్ మార్కులు కలిపామని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పింది. అయితే గ్రేస్ మార్కులు కూడా కలిపినప్పుడు ఎన్టీఏ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఎవరికి కూడా చెప్పలేని పరిస్థితి. దాదాపు ఏ సంవత్సరం కూడా లేని విధంగా ఈసారి 720/720 69 మంది విద్యార్థులు రావడం వల్ల కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం పెద్ద ఎత్తున స్కామ్ చేసిందని కూడా ఆరోపణలు వినబడతా ఉన్నాయి. అయితే ఇప్పటికీ సిబిఐ కూడా ఎంక్వైరీ చేస్తూ ఉంది కానీ ఎక్కడ కూడా దోషులు పట్టుకున్నటువంటి సందర్భాలు లేవు. నిన్న కాక మొన్న ఎఫ్ఐఆర్ నమోదు చేశారు కానీ దాంట్లో నిందితుల పేర్లు చేర్చకుండా అనుమానితులుగా మాత్రమే ఎఫ్ఐఆర్లో వాళ్ళని పేర్కొనడం జరిగింది. అయితే ఈ యొక్క నీట్ పరీక్షకు సంబంధించినటువంటి ప్రశ్నాపత్రం దాదాపు 30 లక్షల రూపాయలకి అమ్మినట్టు కూడా నిందితులు చెప్పినా కానీ వారి పట్ల ఇప్పటివరకు కూడా ఎటువంటి చర్యలు లేవు. మరో పక్కన కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తా ఉందంటే కౌన్సిలింగ్ ఖచ్చితంగా నిర్వహిస్తామని చెప్పి చెప్తా ఉంది. కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, నీట్ పరీక్ష ఏదైతే 2024 ఉందో దాన్ని వెంటనే రద్దు చేసి మరలా నిర్వహించడం ద్వారా విద్యార్థులకి ఈ కేంద్ర ప్రభుత్వం మీద విద్యాశాఖ మంత్రి మీద నమ్మకం ఏర్పడే పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే నీట్ ఎగ్జామ్ని రద్దు చేసి కొత్తగా ఎగ్జామ్ నిర్వహించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్లాగే పకడ్బందీగా నిర్వహించడానికి ఆ విఫలమైనటువంటి కేంద్ర విద్యాశాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో ధర్మేంద్ర ప్రధాన్ ఆయన వెంటనే రాజీనామా చేయాలని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒకవైపు విపక్షాలు పెద్ద ఎత్తున
ప్రధానమంత్రి యొక్క అంశం మీద ఏలూరు జిల్లా ఏలూరు నగరంలోని ఆర్టీసీ డిపో వద్ద జేఏసీ ఆధ్వర్యంలో సమస్యల పరిష్కారం కోరుతూ కార్మికులు సమ్మెబాట పట్టారు. ఈ సందర్భంగా కార్మిక నాయకులు ఎన్విడి ప్రసాద్, రవి, ఆర్టీసీ యూనియన్ ప్రెసిడెంట్ వై శ్రీనివాసరావు నాయకులు జిల్లాలో జరుగుతున్న మౌలిక సదుపాయాలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆర్టీసీ యాజమాన్యం కార్మికుల డిమాండ్లను పరిష్కరించే వరకు సమ్మె కొనసాగుతుందని స్పష్టం చేశారు. నిరంకుశత్వ వైఖరి నా పేరు వై శ్రీనివాస్. నేను ఏలూరు డిపోలో కండక్టర్గా పనిచేస్తున్నాను. నేను ఎంప్లాయీస్ కమిటీ మెంబర్ని. ఏలూరు డిపోలో కార్మికుల పట్ల అధికారుల దురుసు ప్రవర్తన నిరసనగా, అదేవిధంగా వెహికల్ కండిషన్ మెరుగుపరచాలని, సావుకి పెళ్లికి పబ్బానికి కూడా సెలవులు ఇవ్వట్లేదు, లీవ్ పొజిషన్ మెరుగుపరచాలని, అలాగే తాగడానికి నీళ్లు లేవు, డైనింగ్ హాల్ లేదు, మౌలిక సదుపాయాలు అధ్వానంగా ఉన్నాయి, మౌలిక సదుపాయాలు మెరుగుపరచాలని, అదేవిధంగా చందలపూడి, జంగారెడ్డిగూడెం, దేవరం రూట్లో ప్రయాణించట్లేదు, రూట్ సర్వే చేసి రన్నింగ్ టైం ఫిక్స్ చేయాలని, అక్రమంగా సస్పెండ్ చేసిన ఎంఎం రాజు డ్యూటీకి తీసుకోవాలని, అక్రమంగా డిపోజిట్లు పెట్టిన ఎంఎస్ రావుని డ్యూటీ తీసుకోవాలని, అలాగే గ్యారేజీ కార్మికులకు ఇచ్చిన అక్రమ ఛార్జ్షీట్లు రద్దు చేయాలని, ఇలా ముఖ్యమైన సమస్యలతో పాటు ఇంకా చాలా చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. ఈ అన్ని సమస్యల మీద డిపో మేనేజర్ గారికి జేఏసీగా మెమోరాండం ఇచ్చినప్పటికీ వారి నుంచి ఎటువంటి కదలికలు లేని కారణంగా మేము ఉద్యమంలోకి వెళ్ళడం జరిగింది. ఈరోజు 6వ రోజు. మేము 6 రోజులు బట్టి గేట్ మీటింగ్లు నిర్వహించుకుంటున్నాం. ఈరోజు నుంచి రిలే నిరాదీక్షలు మొదలుపెట్టాం. ఈరోజు రిలే నిరాదీక్షలో 7 కార్మికులు పాల్గొని ఉన్నారు. ఏలూరు డిపో కార్మికుల యొక్క సమస్యలన్నీ పూర్తిగా తీరే వరకు ఈ ఉద్యమం కొనసాగుతుందని చెప్పి తెలియజేసుకుంటాం. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామం నందు తెల్లమద్ది చెట్టు కింద స్వయంభువై వెలిసిన శ్రీమద్ది ఆంజనేయ స్వామి వారి ఆలయంలో తెల్లవారుజామున ఆలయ అర్చకులు స్వామివారికి ప్రభాత సేవ, నిత్యార్చన పూజలు నిర్వహించడం జరిగింది. భక్తులు స్వామివారికి ప్రీతికరమైన తమలపాకులు అష్టోత్తర పూజలు నిర్వహించడం జరిగింది. శ్రీ స్వామివారి ఆలయం చుట్టూ 108 ప్రదక్షిణలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఏలూరు జిల్లా మల్లకుంటకి చెందిన సిద్ధి వినాయక ఉమామహేశ్వర భజన మండలి వారిచే హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించడం జరిగింది. మధ్యాహ్నం వరకు దేవస్థానానికి వివిధ సేవల రూపణ 1,47,955 రూపాయలు సమకూరాయి. సుమారు 1,200 మంది భక్తులు స్వామివారి నిత్యాన్నదాన సత్రం నందు అన్నప్రసాద వితరణ చేశారు. శ్రీ స్వామివారి దర్శనానికి విచ్చేసిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పర్యవేక్షకులు జవాది కృష్ణ, కురుగంటి రంగారావు పర్యవేక్షణలో తగిన ఏర్పాట్లు గావించినట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారి ఆకుల కొండలరావు తెలిపారు.
ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలో స్వయంభూమూర్తిగా కొలువై ఉన్న శ్రీ మధ్యాంజనేయ స్వామివారి దేవాలయానికి ఈరోజు శ్రీ స్వామివారి ప్రీతికరమైన రోజు మంగళవారం జయవారం కావడం వల్ల ఉదయం 4 గంటల నుండి మా దేవస్థాన అర్చక స్వాములు స్థానాచార్యుల వారు సమిష్టిగా శ్రీ స్వామివారికి వివిధ కైంకర్యాలు చేసి ఉదయం 6 గంటల నుండి భక్తులకు దర్శనం ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులు సౌకర్యార్థమై 2 క్యూ మార్గాలు ఏర్పాటు చేసి ఉన్నాం. 1 ఉచిత దర్శనం, 2 గర్భాలయ దర్శనం. భక్తులు ఏది సౌకర్యవంతంగా ఉంటే ఆ క్యూ మార్గం ద్వారా వెళ్ళి శ్రీ స్వామివారిని దర్శించి అనంతరం మండపంలో ప్రసాదం ఉదయం 11:30 దాటిన దగ్గర నుండి అన్నప్రసాద భవనం నందు అన్నప్రసాదం కూడా వితరణ జరుగుతుంది. భక్తులు 50 మంది సేకరించు వెళుతున్నారు. భక్తులు సౌకర్యార్థమై అష్టోత్తర మండపంలో శ్రీ స్వామివారిని ఆశీర్వదన చేసి అష్టోత్తర పూజా కార్యక్రమాలు కూడా మా దేవస్థాన అర్చక స్వాములతో నిర్వహించడం జరుగుతుంది. వాహన పూజలు ఇతర పూజా కార్యక్రమాలు కూడా మా అర్చక స్వాములు చేయుచున్నారు. యథావిధిగా శుక్ల యజుర్వేద పండితులు, అధర్వణ వేద పండితులు ఉదయం నుండి వేదపట్నం చేయుచున్నారు. భక్తులు 50 మంది శ్రీ స్వామివారిని దర్శించి అనంతరం మండపంలో ప్రసాదం, తదనంతరం అన్న ప్రసాదం కూడా స్వీకరించి ఏలూరు జిల్లా ఏలూరు నగరంలో ఐఎఫ్టియు అనుబంధ సంఘం చట్టాలు కార్మికుల సంఘం ఆధ్వర్యంలో కూలీ రేట్లు పెంచాలని కోరుతూ ఏలూరు 2 టౌన్ ఏరియా చాపలతుమ్మ సెంటర్ నుండి ప్రదర్శనగా బయలుదేరిన బోసుబొమ్మ సెంటర్ మీదుగా తోలు షాపు రోడ్డు నుంచి మీసాల అప్పల స్వామి గుడి మీదుగా జడ సోమరాజు చుట్టల కంపెనీ వద్దకు ప్రదర్శన చేరుకుంది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఐఎఫ్టియు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి బద్ద వెంకట్రావు మరియు ఐఎఫ్టియు ఏలూరు నగర ప్రధాన కార్యదర్శి ఎర్ర శ్రీనివాసరావు మాట్లాడారు. ఏలూరు నగరంలో పనిచేస్తున్న చుట్టల కార్మికుల కూలీ రేట్ల పెంపు కాల పరిమితి జులై 14వ తేదీన ముగుస్తుందని తెలిపారు. టొబాకో మ్యానుఫ్యాక్చరింగ్ అసోసియేషన్ యాజమాన్యం సానుకూలంగా వ్యవహరించి కూలీ రేట్ల పెంపుదల చేయాలని తెలియజేశారు. కార్మికుల కోరికల పత్రాన్ని టొబాకో మ్యానుఫ్యాక్చరింగ్ అసోసియేషన్ యాజమాన్యం శంకాబత్తుల రమేష్, కట్రేటి చందు, జడ రవి వినతి పత్రాన్ని అందుకున్న వారిలో ఉన్నారు. వారు స్పందిస్తూ త్వరలో కూలీ రేట్ల పెంపుదల చర్యల మీద ప్రక్రియ తీసుకుంటామని తెలిపారు. వెంకట్రావు, ఐఎఫ్టి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి ఏలూరు. ఈ రోజు ఏలూరు నగరంలో 1 టౌన్ 2 టౌన్ ఏరియాలో పనిచేస్తున్నటువంటి చుట్టల కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, అదేవిధంగా 2 సంవత్సరాలకు ఒకసారి వేతన ఒప్పందం జరుగుతుంది. ఆ వేతన ఒప్పంద కాల పరిమితి జూలై 12వ తారీఖుతో ముగుస్తున్నది. ఆ సందర్భంగా మన 2 టౌన్ ఏరియా చాపలతుమ్మ సెంటర్లో టొబాకో మ్యానుఫ్యాక్చర్ అసోసియేషన్ వారికి 5 డిమాండ్స్తో కూడినటువంటి వినత పత్రాలు ఇచ్చేందుకు చుట్టల కార్మికుల ఆధ్వర్యంలో ప్రదర్శనగా వెళ్లి వాళ్ళ అసోసియేషన్ వాళ్ళ దగ్గర ఈ డిమాండ్స్తో కూడినటువంటి వినత పత్రం ఇవ్వబోతున్నాం. యజమానుల అసోసియేషన్ వారికి విజ్ఞప్తి చేస్తున్నాం. పెరిగిన ధరలకు అనుకూలంగా కూలీ రేట్లు పెంచడానికి సానుకూలంగా ఆలోచన చేయాలని చెప్పేసి, అదేవిధంగా ఏదైతే యజమానులు వేస్తున్నటువంటి పొత్తు పాయకి సంబంధించిన దాని మీద కేజీలు విలువ కూడా పెంచవలసిన అవసరం ఉంది. క్వాలిటీ క్వాంటిటీ ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితుల్లో కార్మికులకి ఏదైతే ఇచ్చినటువంటి శ్రీనివాసరావు, ఐఎఫ్టియు ఏలూరు నగర కార్యదర్శి. గత కొంతకాలంగా దాదాపు 25-30 సంవత్సరాల నుంచి చుట్ల కార్మికులకు, చుట్ల యజమానులకి జరిగిన ఒప్పందం ప్రకారం ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి చేసుకునే ఒప్పందాన్ని సాంప్రదాయ ప్రకారంగా మేము ఉద్యమాలకి లేకపోతే ధర్నాలు రాస్తారోకులు చేసి సాధించుకునే కన్నా పద్ధతి ప్రకారంగా జరిగే అగ్రిమెంట్ని సానుకూల వాతావరణంతో జరపాలని, వాళ్ళకి రావాల్సిన వేళ పెరుగుతున్న ధరలకు అనుగుణంగా అగ్రిమెంట్ జరగాలని చెప్పి, కూల్ రేట్లు పెరగాలని చెప్పి
సాగుకారుల చుట్ల కార్మికులకి చుట్ల యజమానుల సంఘం సహకరించి అగ్రిమెంట్ చేయాలని చెప్పి కోరుతున్నాం. జంగారెడ్డిగూడెం ప్రభుత్వ బాలికల పాఠశాలలో విద్యార్థులకు ఎమ్మెల్యే విద్యా కిట్లని పంపిణీ చేశారు. అనంతరం స్థానిక బాలుర హైస్కూల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని స్వయంగా పరిశీలించి ఉపాధ్యాయులతో కలిసి భోజనం చేసిన ఎమ్మెల్యే విద్యార్థులకు పెట్టిన వంటకంపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్న ఆహార పదార్థాలు వినియోగిస్తున్నారని, మధ్యాహ్న భోజన పథకంపై అధికారులు ఫిర్యాదు చేస్తానని, అధికారులతో మాట్లాడి విద్యార్థులకు మంచి భోజనం అందించే ఏర్పాట్లు చేస్తానని తెలిపారు. సోమవారం నుంచి మెను పూర్తిగా మారుస్తామని అన్నారు. సార్ మాస్టర్ సార్ జంగారెడ్డిగూడెం టౌన్ లో మరి జిల్లా పరిషత్ ఉన్నత బాలుర మరియు బాలికల పాఠశాలకి రావడం జరిగింది. ఇక్కడ మరి పిల్లలకి కిట్స్ ని అందజేసి వారు మరి తెలుగుదేశం హయాంలో ఎన్డీఏ కూటమిలో మరి ఎటువంటి చదువుకు సంబంధించి ఎడ్యుకేషన్ సంబంధించి వారికి ప్రయోజనాలు ఇవ్వబోతుందో అవి చెప్పడం జరిగింది. తప్పకుండా వాళ్ళందరూ కూడా చాలా నమ్మకంతో ఉన్నారు, విశ్వాసంతో ఉన్నారు. టీచర్స్ కూడా అందరూ మరి ఇంత ల్యాండ్ స్లైడ్ బిస్కెట్ తేవడానికి టీచర్స్ కూడా మరి ఒక కీ రోల్ ప్లే చేశారు. వాళ్ళందరూ కూడా థ్యాంక్ యూ చెప్తున్నాము. అలాగే ఇక్కడ మిడ్ డే మీల్స్ కూడా రివ్యూ చేశాము. ఆ విషయంలో మరి కాంట్రాక్టర్తో మాట్లాడాలి, ఎందుకంటే అంత సాటిస్ఫైంగ్ లేదు ఫుడ్. ప్లస్ నాడు నేడు విషయంలో కూడా మేము రివ్యూ చేసి మరి రాబోయే రోజుల్లో ఇంకా బెటర్గా ఎట్లాగా ఇక్కడ చేస్తామని కూడా మీకు చెప్పడం జరుగుతూ ఉంది. మరి ఈ కార్యక్రమాన్ని ఇంత భారీగా సక్సెస్ చేసిన మరి టీచర్స్కి, నాన్ టీచింగ్ స్టాఫ్కి, తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, మీడియా మిత్రులకి నాకు థ్యాంక్ యూ. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రి చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ పరిశీలించారు. ఆసుపత్రిలో పలు వార్డుల్ని పరిశీలించారు. వచ్చిన ప్రతి రోగికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. ఆసుపత్రిలో అన్ని విభాగాలు పరిశీలించి వైద్యం అందుతున్న తీరుపై రోగుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. తమ్ముడు అవును కొంచెం పక్కన ఎలా ఉంది ఇప్పుడు? బయటగా ఉందా? ఏం పేరు మీ పేరు? ఏమి ఇచ్చారు? స్నేక్ బైట్ వర్షాకాలం స్నేక్ బైట్
ఇప్పుడు ఎలా ఉంది నీకు? ఇచ్చారా? ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిల్టన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.